ఓకే, ఈ లెక్చర్లో ఏంటంటే అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఇంటర్ప్రిటర్ ఏంటి, కంపైలర్ ఏంటి, హై లెవెల్ ఏంటి, లో లెవెల్ ఏంటి, ఇదంతా మీరు తెలుసుకోవాలి ముందే. నేను అనుకోవటం మీరు చాలామంది కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాదు, ప్రోగ్రామింగ్కి చాలా కొత్త, అందుకని చాలా బేసిక్ లెవెల్ నుంచి వెళ్దాం. అసలు చాలా సింపుల్ టర్మ్స్ కూడా చూద్దాం. ఆల్రెడీ మీకు పైథాన్ వచ్చినా కూడా ఇవన్నీ బేసిక్స్ మిమ్మల్ని స్ట్రాంగ్ చేస్తాయి. ఓకే ఓకే సో ఇక మొదలెడదామా? అయితే ఫస్ట్ మనం ఏం చూస్తామంటే కంపైలర్ అంటే ఏంటి, ఇంటర్ప్రెటర్ అంటే ఏంటి, కంపైలర్ అంటే ఏంటి, ఇంటర్ప్రెటర్ అంటే ఏంటి, హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి. ఒక కంప్యూటర్కి కేవలం జీరోస్ అండ్ వన్స్ మాత్రమే అర్థం అవుతాయి. దానికి హై లెవెల్ లాంగ్వేజ్ అర్థం కాదు, ఇంగ్లీష్ లాంటి లాంగ్వేజ్ అర్థం కాదు, C++, జావా, పైథాన్ ఇవి అర్థం కావు. కాబట్టి ఆ హై లెవెల్ లాంగ్వేజ్ని జీరోస్ అండ్ వన్స్కి కన్వర్ట్ చేయడానికి మనం ఇంటర్ప్రెటర్స్ని, కంపైలర్స్ని యూజ్ చేస్తాం. ఓకే, నేను ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తాను. సో హై లెవెల్ లాంగ్వేజ్లో మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము, వాటిని లో లెవెల్ లాంగ్వేజ్లో కంపైలర్ కానీ ఇంటర్ప్రెటర్ కానీ ట్రాన్స్లేట్ చేస్తాయి. దాన్ని కంప్యూటర్కి ఇస్తే మనకి ఫైనల్గా అవుట్పుట్ వస్తుంది. ఓకే, మనం హై లెవెల్ లాంగ్వేజ్ ఎందుకు కావాలంటే జీరోస్ వన్స్ టైప్ చేయడం కష్టం, అర్థం చేసుకోవడం కష్టం. మీరు జీరోస్ వన్స్ ఎలా టైప్ చేయగలరు? ఇప్పుడు ఇంట్ i=10 అనే దాన్ని మీరు టైప్ చేయగలరు, ఎందుకంటే అది ఇంగ్లీష్ కాబట్టి. కానీ జీరోస్ వన్స్ ఎక్కడ టైప్ చేయగలరు? మీరు టైప్ చేయలేరు, రైట్? అందుకని చెప్పి హై లెవెల్ లాంగ్వేజ్ కావాలి. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే మనం డిజైన్ చేసిన లాంగ్వేజెస్. లో లెవెల్ లాంగ్వేజ్ అంటే జీరోస్ అండ్ వన్స్, దాన్ని మెషిన్ కోడ్ అంటారు, మెషిన్ లాంగ్వేజ్ ఆర్ మెషిన్ కోడ్ అంటారు. ఓకే, కొన్నిసార్లు అసెంబ్లీ లాంగ్వేజ్ని కూడా లో లెవెల్ కోడ్ అంటారు. సో ఇవన్నీ నేను కంపైలర్ డిజైన్ కోర్స్లో ఇంకా బాగా డిస్కస్ చేస్తాను. ఓకే, కంపైలర్ డిజైన్ కోర్స్ కూడా వస్తుంది, దాన్ని కూడా చూడండి తర్వాత. సో మనం ఏం చేస్తామంటే ఇంకొక విషయం, ఈ కోర్స్ 100 hours కోర్స్ ఉంటుంది, మీరు నోట్స్ రాయలేరు కాబట్టి నోట్స్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఈ లెక్చర్ స్లైడ్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో హై లెవెల్ లాంగ్వేజ్ మన కోసం, లో లెవెల్ లాంగ్వేజ్ కంప్యూటర్ కోసం. ఓకే, ఏమవుతుందంటే హై లెవెల్ లాంగ్వేజ్ని తీసుకొని దాన్ని కంపైలర్కి ఇచ్చి మెషిన్ లెవెల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసి దాన్ని కంప్యూటర్కి ఇస్తే మనకి ఏ అవుట్పుట్ కావాలంటే అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. రాజమౌళి సార్ అండ్ రజనీకాంత్ సార్తో మూవీ తీద్దాం అనుకుంటున్నారు. రజనీకాంత్ సార్కి ఓన్లీ తమిళ్ వచ్చు, రాజమౌళి సార్కి ఓన్లీ తెలుగు వచ్చు. స్క్రిప్ట్ ఏమో తెలుగులో ఉంది. ఇప్పుడు రజనీకాంత్ సార్కి ఎలా అర్థం అవ్వాలి? ఒకవేళ స్క్రిప్ట్ కనుక చూస్తే 100 lines స్క్రిప్ట్ ఉంది, స్క్రిప్ట్ ఏమో 100 lines స్క్రిప్ట్ ఉంది, ఇది తెలుగులో ఉంది, అది రాజమౌళి గారి దగ్గర ఉంది. ఇప్పుడు దీన్ని రజనీకాంత్ సార్కి అర్థమయ్యేటట్టు తమిళ్లో చేయాలి, తలావేకే అర్థమయ్యేటట్టు. దానికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒక మెథడ్ వచ్చేసి ఒక ట్రాన్స్లేటింగ్ టీమ్ని పెట్టుకొని ఆ 100 lines ఏవైతే స్క్రిప్ట్ ఉందో 100 lines, అన్ని 100 linesని ఒకేసారి తమిళ్లో కన్వర్ట్ చేసి రజనీ సార్కి ఇవ్వటం ఒక మెథడ్. ఇంకో మెథడ్ ఉంది. ఇంకో మెథడ్ ఏంటంటే ఈ 100 linesని ఒక్కో లైన్ని తమిళ్లో కన్వర్ట్ చేసి ఓన్లీ ఒక్కొక్క లైన్నే రజనీకాంత్ గారికి ఇవ్వటం ఇంకో మెథడ్. అంటే అర్థమైందా మీకు? ఇప్పుడు మనం అన్ని లైన్స్ని ఒకేసారి కన్వర్ట్ చేసిస్తే అదొక అప్రోచ్, దాన్ని కంపైలర్ అంటారు. అలా కాకుండా ఒక్కో లైన్ని కన్వర్ట్ చేసిస్తే అదొక మెథడ్, దాన్ని ఇంటర్ప్రెటర్ అంటారు. మీకు అర్థమైంది అనుకుంటా. ఓకే, సో ఇంటర్ప్రెటర్కి కంపైలర్కి డిఫరెన్స్ ఏంటంటే ఇంటర్ప్రెటర్ లైన్ బై లైన్ కన్వర్ట్ చేసిద్ది, కంపైలర్ అన్ని లైన్స్ని ఒకేసారి కన్వర్ట్ చేసిద్ది. ఇది చాలా మంచి ఇంటర్వ్యూ క్వశ్చన్, దీన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడుగుతారు. సో కొన్ని లాంగ్వేజెస్ ఏంటంటే పైథాన్ ఉంది, పైథాన్ బోత్ కంపైలర్ని యూజ్ చేసిద్ది అండ్ ఇంటర్ప్రెటర్ని యూజ్ చేసిద్ది. ఫస్ట్ ఏం చేసిద్ది అంటే పైథాన్ C#, జావా స్క్రిప్ట్ అండ్ దెన్ జావా, ఇవన్నీ బోత్ కంపైల్డ్ అండ్ ఇంటర్ప్రిటెడ్, అంటే 2 యూజ్ చేస్తాయి.
ఫస్ట్ మనం ఇచ్చిన ప్రోగ్రామ్ నుంచి కంపైల్ చేసి బైట్ కోడ్ అనే దాన్ని చేస్తుంది. ఈ బైట్ కోడ్ అంటే ఏంటో మనం జావా లెక్చర్స్లో చాలా డీటెయిల్గా చెప్తాను. వాట్ ఈస్ బైట్ కోడ్ అనేది ఇక్కడ అవసరం లేదు. ఓకే, సో ఫస్ట్ లాంగ్వేజ్ హై లెవెల్ లాంగ్వేజ్ని కంపైలర్ బైట్ కోడ్కి కన్వర్ట్ చేసిద్ది. దాని తర్వాత ఈ బైట్ కోడ్ వెళ్ళి ఇంటర్ప్రిటర్కి వెళ్ళిద్ది. అప్పుడు ఈ ఇంటర్ప్రిటర్ కంప్యూటర్కి, ఈ ఇంటర్ప్రిటర్ కంప్యూటర్కి ఒక్కొక్క లైన్ని మెషిన్ లెవెల్లోకి మార్చి ఇచ్చింది. ఓకే, అర్థమైందా మీకు? అంటే హై లెవెల్ లాంగ్వేజ్ ఉంది కదమ్మా, ఈ హై లెవెల్ లాంగ్వేజ్ని ఫస్ట్ ఇంటర్ప్రిటర్కి ఇస్తాము. ఇంటర్ప్రిటర్కి ఇస్తే బైట్ కోడ్ వచ్చింది. ఈ బైట్ కోడ్ని కంపైలర్కి ఇస్తాము. కంపైలర్కి ఇస్తే మెషిన్ లాంగ్వేజ్ వచ్చింది ఆర్ మెషిన్ కోడ్ వచ్చింది. ఇది లైన్ బై లైన్ ఇంటర్ప్రిటర్ చేసిద్ది. కంపైలర్ మాత్రం మొత్తం ఒకేసారి చేసేసిద్ది. ఓకే, కంపైలర్ ఏంటంటే మొత్తం తీసుకొని ఒకేసారి బైట్ కోడ్స్లోకి మార్చేసిద్ది. ఆ ఇంటర్ప్రిటర్ లైన్ బై లైన్ వెళ్ళిద్ది. ఓకే, ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. పైథాన్ బోత్ కంపైల్డ్ అండ్ ఇంటర్ప్రిటెడ్ అంటే పైథాన్లో ఏం యూజ్ చేస్తారు, కంపైలర్ ఇంటర్ప్రిటర్ అని ఇంటర్వ్యూలో అడుగుతారు. ఇది బోత్ కంపైలర్ యూజ్ చేస్తుంది యాజ్ వెల్ యాజ్ ఇంటర్ప్రిటర్ యూజ్ చేస్తుంది. బైట్ కోడ్ అంటే ఏంటనేది జావాలో నేను చాలా డీటెయిల్గా చెప్తాను. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇది నా ఛానల్ కాదు, మీ ఛానల్ అని చెప్పాను ఆల్రెడీ. ఈ ఛానల్ గ్రో అవ్వాలంటే మీరే గ్రో చేయాలి. చాలా కోర్సెస్ ఫ్రీగా ఇస్తున్నాం, చాలా కష్టపడి చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.